ఏపీ రాష్ట్రంలో డీబీటీ పథకాలపై ఎట్టకేలకి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే మనకు డీబీటీ పథకాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు చాలామందికి కూడా ఆగిపోయి ఉన్నాయి. పలు జిల్లాల్లో కూడా ఈ యొక్క నిధులు అనేటువంటివి ఇంతవరకు కూడా పడలేదు. ఈ నేపథ్యంలో మనకు ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. సో ఇక మనకు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీన ప్రమాణ స్వీకారం అయితే తీసుకోబోతున్నారు. సో దాని అనంతరం మనకు ఈ యొక్క డీబీటీ పథకాలపై మరొక 2 రోజుల్లో మనకు పూర్తి కన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. అంటే మనకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఆ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ యొక్క పథకాలపై విడుదల చేస్తారా చేయరా అనేటువంటి దాని మీద ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇకపోతే మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి ఇప్పటికే పలు జిల్లాల్లో అయితే విడుదలయ్యాయి. సో ఆ జిల్లాల నేమ్స్ కూడా 1 బై 1 అయితే నేను మీకు చూపిస్తాను, ఏ జిల్లాల్లో పడ్డాయో. అదేవిధంగా మిగిలి ఎన్ని జిల్లాల్లో అయితే మనకు 2,947 కోట్లు అయితే ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇవి ఏ జిల్లాల్లో అయితే పెండింగ్లో ఉన్నాయి ఆ జిల్లాల నేమ్స్ కూడా 1 బై 1 అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇకపోతే అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున అంటే మనకు ఎల్లుండి రోజున ప్రమాణ స్వీకారం అయితే తీసుకోబోతున్నారు. సో ఆ రోజు మనకు పలు ముఖ్యమైన పథకాల మీద అయితే సంతకాలు అనేటువంటివి అయితే చేయబోతున్నారు. ముందుగా వాటిని అయితే తీసుకురాబోతున్నారు. ఆ 4 పథకాల మీద సంతకాలు చేసే పథకాలు ఏమిటి అంటే డిఎస్సి మీద అయితే సంతకం అయితే చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం. సో ఇకపోతే దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే భూ హక్కు చట్టం రద్దు చేసేదానికి మనకు దాని మీద అయితే సంతకం తీసుకోబోతున్నారు. ఇకపోతే మనకు మహిళలకు సంబంధించి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, పెన్షన్ల పెంపు, అలాగే మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల మహిళలకు 1,500 రూపాయల చొప్పున ఇచ్చే పథకం. సో వీటన్నిటి మీద కూడా మనకు సంతకాలు అనేటువంటివి అయితే తీసుకోబోతున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం. సో ఇదిలా ఉంటే మనకు ఆ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్తను అయితే చెప్పబోతున్నారు. సో ఎవరికైతే చేయూత పథకం అనేటువంటిది డబ్బులు ఇంకా అకౌంట్లోకి పడలేదో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున అయితే 18,000 రూపాయలు అయితే అందిస్తామని హామీగా అయితే ఎన్నికల ముందు అయితే మేనిఫెస్టోలో తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క 18,750 రూపాయల మీద ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం. మరొక 2 రోజుల్లో అయితే రాబోతుంది. సో అసలు విడుదల చేస్తారా లేదా పూర్తిగా అయితే రద్దు చేస్తారా అనేటువంటి విషయం మీద అయితే మనకు ఫుల్ క్లారిటీ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇకపోతే మనకు ఈ 6 గ్యారెంటీల్లో 4 పథకాలు అయితే ముఖ్యంగా తీసుకురాబోతున్నారు. సో వాటికి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియోస్లో అయితే పెట్టున్నాను మన ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ని అయితే చూడండి. సో ముందు ఏమైనా చేంజెస్ చేసినా ఆ యొక్క పథకాల్లో వాటికి ఏమైనా డేట్లు ఫిక్స్ చేసినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తాను ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్స్కి సంబంధించి. ఇకపోతే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు అనేటువంటివి ఇప్పటికే పలు జిల్లాల్లో అయితే విడుదలయ్యాయి. సో వాటికి సంబంధించి ప్రూఫ్తో సహా అయితే ఇప్పుడు మీకు అందరికీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మదనపల్లి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు అయితే పడ్డాయంటూ కమెంట్ అయితే చేసి తెలియజేశారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాపట్లలో కూడా మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఖాతాలకు అయితే జమ అయ్యాయంట తెలియజేశారు. ఇకపోతే తిరుపతి డిస్టిక్లో కూడా మాకు అమౌంట్ అనేటువంటిది పడిందంటూ కమెంట్ కూడా చేసి తెలియజేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా మనకు ఈ యొక్క 18,750 రూపాయలు కొంతమేరకు అయితే జమ కావడం అయితే జరిగింది. ఇకపోతే మాకు కాకినాడ డిస్టిక్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు కొంతమేరకు అయితే జమ అయినట్లు ఈ విధంగా అయితే మనకు కమెంట్లు అయితే చేసి తెలియజేశారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్టిక్లో కూడా మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు ఖాతాలకు జమ అయ్యాయంటూ కమెంట్లు అయితే చేసి తెలియజేశారు ఈ విధంగా అయితే. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే పల్నాడులో కూడా మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే జమ అయినట్లు కమెంట్లో చేసి తెలియజేశారు. సో ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు
ఈ జిల్లాల్లో అయితే మేరకు ఇప్పటివరకు అయితే జమ అయ్యాయి. ఇకపోతే మనకు ముందు ముందు ఎన్ని జిల్లాలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి, వాటికి సంబంధించి ఎప్పటి విడుదలవుతాయని చూసుకొని ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. వన్ బై వన్ అయితే ఆ జిల్లాల నేమ్స్ మీకు అందరికీ కూడా చూపిస్తా, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి 1,00,000 మంది మహిళలకు ఇంకా కూడా మనకు 18,750 రూపాయలు ఖాతాలకైతే జమ కాలేదన్నమాట. ఇకపోతే శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ ఏరియాలో కూడా 1,77,000 మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క నిధులైనటువంటివి ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నట్లు 332 కోట్ల రూపాయల దాకా పెండింగ్లో ఉన్నట్లయితే మనకు సమాచారం రావడం జరిగింది. సో ఇక అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా మనకు ఈ యొక్క చేయుత నిధులైనటువంటివి 1,12,000 మందికి ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నవి. సో ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజయనగరం అర్బన్ ఏరియాలో కూడా 1,43,000 మంది మహిళల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క నిధులైనటువంటివి 268 కోట్ల వరకు పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇక అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరంలో కూడా 85,000 మంది మహిళల ఖాతాల్లోకి ఇంచుమించుగా 159 కోట్ల రూపాయల నిధులు అయితే పెండింగ్లో ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో బాపట్లలో కూడా అలాగే మనకు 88,000 మంది మహిళల ఖాతాల్లోకి ఇంకా కూడా మనకు 18,750 రూపాయల నిధులు పెండింగ్లో ఉన్నట్లయితే సమాచారం రావడం అయితే జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మనకు నిధులైనటువంటివి అయితే ఇంచుమించుగా 2,900 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో అయితే అలానే ఉన్నాయి. సో ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాయచోట్ల కూడా మనకు ఈ యొక్క నిధులైనటువంటివి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి, 18,750 రూపాయలు. సో ఇక అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాడేరులో కూడా 100 కోట్ల వరకు ఈ యొక్క చేయుత నిధులైనటువంటివి అయితే పెండింగ్లో ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అనంతపురంలో కూడా మనకు 1,00,000 మందికి అయితే ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇకపోతే మనకు ఆత్మకూరులో కూడా 2,000 మందికి అయితే ఈ యొక్క నిధులైనటువంటివి అయితే ఖాతాలకు జమ కాకుండా పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మనకు ఈ జిల్లాల్లో పెండింగ్లో ఉన్నట్లయితే రావడం జరిగింది. సో ఇకపోతే మనకు ప్రమాణ స్వీకారం అనంతరం వీటి మీద అయితే మనకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అసలు విడుదల చేస్తారా చేయరా అనేటువంటి దాని మీద. సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని చూస్తూనే ఉండండి. మన ఛానల్లో అయితే వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.